Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. కోటకొండలో మా యొక్క సమాజం యొక్క వ్యక్తి హైలీ క్వాలిఫైడ్ అబ్బాయి బసుదేవ్ రాహుల్ గారు, మన యొక్క బసుదేవ్ వీరి యొక్క కుమారుడు. ఆయన ఎంటెక్ చేసిన తర్వాత అరవిందో ఇండస్ట్రీలో జడ్చర్లలో జాబ్ చేస్తూ ఉండిండు. తేదీ 11/6/2024 రోజు ఉదయాన్నే కోటకొండ బార్డర్లో 5:30 గంటలకు బైక్ మీద పోతుండగా అడవి పంది అడ్డం రావడం వల్ల యాక్సిడెంట్ కావడంతో ఆయన దాదాపు 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు కోమాలో ఉండడం, ఆయనని కేర్ గచ్చిబౌలి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. మరి చివి క్షణంలో నిన్న 17వ తారీఖు రోజు శ్వాస వదలడంతో నిజంగా నారాయణరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మరి 21 ఏప్రిల్ 2024లో ప్రియాంక హైదరాబాద్ అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది ఆయనకు. మరి అందరూ కలిసి ఆయన యొక్క చనిపోయినట్టు వార్త విన్న తర్వాత వెంటనే వాళ్ళందరూ కూర్చొని ఈరోజు మరో 5 ప్రాణాలను కాపాడే విధంగా మన యొక్క రాహుల్కు సంబంధించినటువంటి హార్ట్, లంగ్స్, లీవర్, 2 కిడ్నీలు దానం ఇవ్వడం వల్ల దాదాపు 5 మందిని రక్షిస్తూ తాను పోయిండు కానీ 5 మందిని రక్షించడం జరిగింది. నిజంగా ఈరోజు నేను నారాయణపేట ఈ జిల్లా ఒక సీనియర్ న్యాయవాదిగా, అదేవిధంగా మా యొక్క సోమవంశ క్షత్రియ సమాజం యొక్క ఆల్ ఇండియా ఉపాధ్యక్షునిగా ఆ కుటుంబానికి నేను చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను. వాళ్ళకు భగవంతుడు అందరూ కూడా మంచి ఆయుర్వేదం ఇవ్వాలి. డొనేట్ చేయడం అనేది నిజంగా తన కుమారుడు పోయినప్పుడు కూడా నా కుమారుడు పోయిండు కానీ ఇంకో 5 మంది రక్షించాలంటే ఆలోచన రావడం నేను అనుకుంటాను మా జిల్లాలో ఇది మొదటిసారి ఈ విధంగా జరిగి ఉంటుంది. కాబట్టి మా సమాజం తరఫున మేమందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళ్ళు అండదండగా ఉంటామని చెప్పేసి ఈ రకంగా డొనేట్ చేసిన వాళ్ళందరూ కూడా మేము మా సమాజం తరఫున అదేవిధంగా ప్రజల తరఫున కూడా వారికి నేను చేతులు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన మన యొక్క రాహుల్ గారి యొక్క ఆత్మ శాంతి కావాలని చెప్పేసి నేను భగవంతుని. నా పేరు డాక్టర్ రామరతన్ రాజు. మా అన్నయ్య 11వ రోజు మంగళవారం 5:30 కంపెనీకి వెళ్తున్నారు. ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో అడవి పంది అడ్డంగా వచ్చి గుర్తుకొని ఒకేసారి తల రోడ్డుకు పట్టుకొని ఇలా అన్కాన్షియస్గా పడిపోయారు. అప్పటికప్పుడు మేము అక్కడ చేరి మహబూబ్ నగర్ ఎస్విఎస్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటిగ్రేషన్ చేసి న్యూరో సర్జరీ రిఫరల్ కోసం కేర్ హాస్పిటల్ గచ్చిబౌలికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళగానే క్రిటికల్గా ఉంది పొజిషన్ అని చెప్పారు డాక్టర్స్. కొంచెం మనం ఇంప్రూవ్ అవుతాడు, రికవర్ అవుతాడు అని 7 days పెట్టారు. 2 రోజుల క్రితం అంటే 15వ రోజు డాక్టర్లు బ్రెయిన్ డెత్ అని నిర్ధారించారు. ఆ తర్వాత కుటుంబంగా సమాజ బాధ్యత ఆర్గన్ డొనేషన్ అని ముందుకు తీసుకొచ్చాం. ఆర్గన్ డొనేషన్ సందర్భంగా తన హార్ట్, తన 2 లంగ్స్, తన లివర్, తన 2 కిడ్నీలు ఆర్గన్ డొనేషన్ జీవన్దాన్ అనే తెలంగాణ పోర్టల్కి సందర్శించాం.
ఈ క్రమంలో నిన్న రాత్రి అనగా 16th ఆఫ్ జూన్ 2024 రాత్రి 9 కోటకొండ ఎస్ఎస్కే సమాజం నుండి ఈరోజు మా అబ్బాయి అంటే రాహుల్ బర్త్డే నిన్న అంటే వారం రోజుల క్రితము అడవితో యాక్సిడెంట్ కావడం జరిగింది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నిన్న అంటే రాత్రి 9:10 స్వర్గస్థుడు అయినాడు. అయినా ఇంత దుఃఖకరమైన వార్త, ఈ వార్త తల్లిదండ్రులు ఆ దుఃఖాన్ని ఇట్లే అనుభవిస్తూ దాంతోపాటు తన కొడుకు చనిపోయినా పర్వాలేదు, ఒక 4 ప్రాణాలు బతుకుతాయి అనే రకంగా అవయవాలు దానం చేయడంలో ఇంతవరకు మా డిస్టిక్లో అయితే నేను వినలేదు. కానీ వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రము పాదాభివందనం చెప్పుకుంటున్నాను ఈ ఎస్ఎస్కే సమాజం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుకి 57వ రోజు మ్యారేజ్ అయ్యి బాబుజీ, అది చాలా దుఃఖకరమైన వార్త. 2 కిడ్నీలు, హార్టు, మరి లీవరు, లంగ్స్, ఇవి 5 అవయవాలు దానం చేసి ఆ 5 మంది ప్రాణదాతగా మిగిలిన ఆ బాబు జీవితం భగవంతుడు ఆశీర్వదిస్తాడని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిరకాలం వాళ్ళు ఉన్నంత వరకు ఆశీర్వాదం ఇస్తూ భగవంతుని ప్రార్థిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.